ఎల్బీ నగర్ లో ఓ యువకుడిపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఓ ఫంక్షన్ కి అటెండ్ అయి వస్తున్న ప్రకాష్ అనే యువకుడిని అకారణంగా చితకబాదిన ఎల్బీ నగర్ పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఓ ఆకతాయి హడావిడి చేస్తూ వెహికల్స్ ను ఆపుతుండగా అదే విషయాన్ని చెప్పేందుకు సమీపంలో ఉన్న పోలీసులకు చెప్పేందుకు వెళ్లిన యువకుడిపైనే పోలీసులు ప్రతాపం చూపించారు. ఇదేంటి సార్ అని అడిగితే లాఠీతో సావు దెబ్బలు కొట్టిన వైనం. ఇక చేతులతో చెవిపై కొట్టగా నిన్న రాత్రి నుండి వినపడని చెవి వాతలు వచ్చేటట్లు చావు దెబ్బలు కొట్టి కప్పిపుచ్చుకునేందుకు ఆ యువకుడిపైనే కేసులు పెడతామని బెదిరింపులు. అకారణంగా తనపై దాడి చేసిన పోలీసులపై అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న బాధితుడు. శుక్రవారం రాత్రి పోలీసుల దాడి చేయగానే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నన్ను కొట్టొద్దు సార్ అని కాళ్ళ మీద పడ్డా వదిలేదని పరిస్థితి నెలకొంది. వచ్చిన బండి ఆపిన ఆడ పోలీసు వాళ్ళు ఉంటే చెప్పిన సారిటో ఇష్యూ అవుతుందని చెప్పిన చెప్తే ఏమైంది మీరు ఏం మిక్తున్నారు అని అంటే మీరు సార్ అని చెప్పిన ఆగిరానా మేము వచ్చినాము ఏంది బాబు ఇట్లా రోడ్డు ట్రాఫిక్ జామ్ చేస్తాను చెప్పి ఏమిటి కాదు అని చెప్పి నేను అన్నాను. పిఎస్ఎల్ వాళ్ళు అక్కడ మన కాంపిన్ హాస్పిటల్ కదా ఆ చౌరస్ మీద ఉన్నారు. మేమే పిలిచినాం, వచ్చినాము, మాట్లాడినాము, అయిపోయింది. అంత అయిపోయినాక వేరే సార్ వచ్చి అన్న పోవద్దా అని చెప్పి అన్న మీరు ఎవరు అమ్మాయి చెప్పండి అని చెప్పి లాఠీతో తీసుకుని అన్న సరే ఇప్పుడు మన పిఎస్ వ్యాన్ ఎక్కినప్పుడు ఈయన కొట్టింది నాకు తెలియదు, వేరే సార్ అయితే ఈ అన్నను కొట్టింది. అది ఉన్న వాస్తవం. అయితే మేము గొడవ చేసింది లేదు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, అది ఉన్న వాస్తవం చెప్పాలి.